అమ్మని చేరే విధానము. ఏ నగరాన్నైతే మనము చూడబోతున్నామో మనసుతో, ఏ నగరాన్నైతే మనం చెప్పుకోబోతున్నామో, ఆ శ్రీమన్నగర నాయకికి నమస్కరించి సమిష్టిగా మొత్తంగా చెప్పుకుందాం. ఈ శ్లోకంలో నానాశాల మనోజ్ఞ కాలములు అంటే ప్రాకారములతో ఆవరణతో ప్రవేశించేటటువంటి ఆది విద్య అయినటువంటి శ్రీ విద్య అమ్మవారి యొక్క నగరానికి నేను నమస్కరిస్తున్నాను. ప్రథమ ప్రాకారంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రాకారము అంటే వృత్తాకారములో ఉన్నటువంటి ఒక కోట, అంటే కోణము వంటిది అని మనం తెలుసుకోవాలి. ప్రేమ ప్రాకారము అంటే మొట్టమొదటి ప్రాకారంలో ఇనుముతో చేసబడిన దానిని అయోమయ ప్రాకారము అంటారు. ఒక్కటిగా కావటానికి, అమ్మా నువ్వు నేను ఒకటిగా కావటానికి నేను నిన్ను మొట్టమొదటి ప్రాకారంలో నమస్కరించుకుంటున్నానమ్మా అని చెప్పుకుంటూ, మొట్టమొదటి ప్రాకారము, ఆ ప్రయోజనాలు, ఆ ప్రాకారాలకి నేను నమస్కరించుకోవాలి. ప్రతి ఒక్క ప్రాకారము అమ్మవారి యొక్క శక్తియే కదా! కనుక ఆ ఆవరణాన్ని మనము శరణు వేడుతూ, నమస్కరించుకుంటూ, ఒక 1600 యోజనాలతోటి ఒక్కొక్క ప్రాకారము ఉంటుంది అని మన దృష్టికి తెచ్చుకోవాలి. ఆ ప్రాకారము ఇనుప ప్రాకారము. దాని తర్వాత రెండవ ప్రాకారము కంచు ప్రాకారము. కంచు ప్రాకారము అంటే ఒక గంటలు తయారు చేసేది. గంటని కంచుతోటే చేస్తాము. అవి ఒక ధాతువులతోటి చెప్పబడింది. ఆ ధాతువుతో చేసినప్పుడే కంచు మోగున్నట్టు కనకంబు మ్రోగదు కదా! అది మ్రోగేది కాబట్టి కంచుతోటి గంటలని తయారు చేసి దాన్ని కొడుతుంటే స్తంభనలు అనేక విధాలుగా చాలా దూరం మనకి ప్రసారం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రాకారము ఇదంతా కంచు ప్రాకారము. మొదట చెప్పిన ఆ యోజనముల యొక్క ప్రాకారము రెండో ప్రాకారమైనటువంటి కంచు ప్రాకారానికి మధ్య ఒక వనము ఉంది అని మనం దృష్టిలోకి తెచ్చుకోవాలి. ఆ వనాన్ని మన మనసులో సృష్టించుకోవాలి. ఒకటి అయోమయ ప్రాకారం అంటే ఇనుమ ప్రాకారం. అయోమయం అంటే మనకుండే అయోమయం కాదు. ఇనుప ప్రాకారాన్ని అయోమయ ప్రాకారం అని అంటున్నారు ఇక్కడ దుర్వాసుల వారు. ఆ ప్రాకారానికి రెండో ప్రాకారము కంచు ప్రాకారము. ఈ ప్రాకారానికి మొదటి ప్రాకారానికి మధ్య కొన్ని వేల యోజనాల వనాలు ఉన్నాయి అని మనం మనసులో సృష్టించుకొని భృకుటీ స్థానంలో చూడాలి. ఈ వనాలకి భావన చేస్తూ మన ప్రయాణం చెయ్యాలి. ఆ వనం ఎలా ఉంటుంది? అది గూడా చూడాలి కదూ! మన వనంలో నానా వృక్షాలతోటి అన్ని రకాల వృక్షాలు అక్కడ ఉంటున్నయి. అదే మణిద్వీప ప్రాకారము. మణిద్వీపంలోకి ప్రవేశించే ముందల ఒక్కొక్క ప్రాకారానికి మధ్యలో అనేక వనాలు ఉంటాయి అని వర్ణింపబడింది. అవి కొన్ని ఋతువుల్లో కొన్ని వృక్షాలే ఫలాలనిస్తాయి. కానీ ఈ ప్రాకారంలో అన్ని వేళలా, అన్ని ఋతువులకితో సంబంధం లేకుండా బిల్వ వృక్షాలతోటి మొట్టమొదట ప్రాకారం మొదలుపోతుంది అని చెప్తున్నారు. బిల్వ వృక్షాలతోటి సహా అనేక వృక్షాలు ఫలములతో, పుష్పములతో నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక్క ఆకు గూడా కనిపించకుండా ప్రతి ఆకుకి కూడా అనేక రంగులతో అనేక పుష్పాలు ఆకుని మరిపిస్తూ, ఆకుని కనిపించకుండా పుష్పాలు వికసించి నవ్వుతూ కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఎప్పుడు చావే లేదు. ఆ వృక్షాలు ఎన్ని పువ్వులు పూసినా, ఆ పువ్వులు పుట్టిన దగ్గర్నించి బ్రతుకుతూనే ఉంటాయి. వాటికి వడలిపోవటం, నశించటం అనేది ఉండనే ఉండదు. ఎందుకని? అమ్మ ప్రాకారం కదా! దుర్వాసుల వారు అలా దర్శనమిచ్చింది అమ్మ. ఆ దుర్వాసుల వారికి ఏదైతే దర్శనమిచ్చిందో మనకి చెప్తూ ఉన్నారు. ఆ వృక్ష మహోత్సవాలు
బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వృక్షాల గురించి పేజీలు, పేజీలు చెప్పుకోవాలంటే బ్రహ్మాండ పురాణంలో ఉంది చక్కగా. వనము అంటే ఉద్యానం. అటువంటి ఉద్యానవనాలకి ఎన్నో ఉన్నాయి. వాటికి నేను నమస్కరిస్తున్నాను. అంటే ఇనుప ప్రాకారానికి, కంచు ప్రాకారానికి మధ్య 600 యోజనాలు. యోజనాలు అంటే 10,000 మైళ్ళు అని చెప్పుకున్నాం కదా! అట్లా 600 యోజనాలుందంట. ప్రతి యోజనంలో కూడా బిల్వ వృక్షంతో మొదలయ్యి అనేక వృక్షాలు నందనవనాలాగా వాడిపోవటం, నశించటం, రంగు మారటం, పడిపోవటం అనేది లేనే లేదు అక్కడ. ఎన్ని పుట్టినా గూడా అన్ని వికసించి బ్రతికే ఉంటాయి. వాటికి మరణం లేదు అని చెప్తున్నారు. అక్కడ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి, వాటి యొక్క ఆ దేవతల యొక్క శ్వాస ఆ వృక్షాలకి, పుష్పములకి, ఫలాలకి, ఆకులకి ప్రాణం. దేవతలంటే నశించని వారు. వాటి శ్వాస వాటికి ప్రాణమై ఉన్నప్పుడు, ఇంకా పువ్వులు, పండ్లు, ఆకులు, వనాలు ఎందుకు నశిస్తాయి? ఆ వృక్షవనములో అక్కడ ఒక దేవత కొలువై ఉంటుంది. మొట్టమొదట దేవత ఎవరై ఉన్నారో తెలుసా? ఆ శ్లోకానికి వెళ్ళి ఆలింగ భద్రకాళి అని చెప్తున్నారు. ఇంకో వనానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాకారానికి మహాకాలుడు అధిపతి దేవతే ఉన్నాడు. ఇప్పుడు మన మనసులో ఇనుప ప్రాకారం నుంచి కంచు ప్రాకారము మధ్య మనం నడుస్తూ ఉంటే గురువుగారి చేయి పట్టుకుని, అమ్మయే గురువు కదూ! మమ గురురూపిణి మాత అని పిలిచాము కదా! అమ్మ లలితా పరమేశ్వరి యొక్క చేయి పట్టుకుని ఆవరణలో నడుస్తూ ఉంటే అనేక ప్రాకారాలు వెళుతూ నడుస్తూ ఉంటే అక్కడ వృక్షాలని, పుష్పాలని, పండ్లని, సువాసనని మన విరజిల్లుతూ ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉండగా, అమ్మా ఈ ప్రాకారానికి అధిపతి దేవత అయిన నువ్వు దర్శనమిస్తావా? నేను నిన్ను నమస్కరించుకోవాలి అని చెప్తూ ఉంటే అక్కడ భద్రకాళి దర్శనమిచ్చింది. మహాకాళుడు దర్శనమిచ్చాడు. ఆ వనములో వీళ్ళిద్దరూ ఉంటారు. దీనికి అర్థం ఏమిటి అంటే, కాలానికి అతీతంగా ఉండేది క్రింద లోకాలని, పైన ఉండేది దివ్యశ్రీ నగరమని, లోకాతీత గుణాతీత అని చెప్పుకుంటాం కదూ! అన్నట్లుగా ఈ లోకంలో ఉన్న వికారాలు మొత్తం అంటే ఈ శరీరంలో మృత్యలోకంలో శరీరం తీసుకున్న మనకి వికారాలుంటాయి కదూ! ఈ వికారాలన్నిటినీ తీసేసి అమ్మ యొక్క ఆకారాలని తొలగించటానికి మొట్టమొదట కాళుడిని, కాళికని అక్కడ అధిపతి దేవతలుగా ఉంచింది అమ్మ. అమ్మా మహాకాలుడివైన నీకు నేను నమస్కరిస్తున్నాను అని నమస్కరించుకుంటూ తామ్రలోకానికి వెళుతున్నాము. ఇనుపలోకం నుంచి తామ్రలోకానికి వెళుతున్నాం. తామ్రలోకాన్ని గమనిస్తూ ఉంటే అవి ధాతువులు మొదట శ్లోకంలో చెప్పిన సమీర యోజనాలు ఉన్నాయి అని. సమీరం అంటే యోజనాలు. వాటిని వాత యోజనాలు అని కూడా అంటారు. ఆవరణానికి మధ్య ఉన్న ఎన్ని యోజనాలు ఉన్నాయో చెబుతున్నారు. ఎన్ని యోజనాలు ఉన్నాయంటే 7 యోజనాలు ఉన్నాయి. ఆ దూరము ఒక్కొక్క యోజనానికి 7 యోజనాల దూరం ఉంటుంది. 7 యోజనాలు ఉన్న దూరాన్ని సమీర వాచ అని పలకడం జరుగుతుంది. ఇప్పుడు మనం చదివేటప్పుడు సమీర, వాచ అనే పదాలు మన శ్లోకంలో చదవబోతున్నాం. 7 యోజనాలు అనకుండా సమీర యోజనాలు అంటున్నారు ఇక్కడ సాంస్క్రిట్‌లో. ఈ యోజనాలని కూడా వాయు యోజనాలు అని కూడా అంటారు. అక్కడ నించుంటే చల్లటి గాలి మనల్ని తాకి ఆ యొక్క పరిమళాలని మన శరీరానికి తాకుతూ ఉంటే ముక్కు పుటాల్లో నుంచి అంత ఆనందమైన శ్వాస, అందమైన వాసనతోటి మన శరీరంలోకి చేరుతూ ఉంది. అమ్మ చెయ్యి పెట్టి నడుస్తూ ఉన్న మనకి ఉత్తర దిక్కుగా ఉన్న పైన ప్రాకారాలు, ఉత్తరము అంటే మనకి ఉత్తరమని కాదు. ఊర్ధ్వాన్ని ఉత్తరము అంటారు. ఉత్తర ప్రాకారాలు ఉంటే పైన అది అక్కడ విచిత్రం ఏమిటంటే
తామర ప్రాకారమంతా కూడా మంచి సువాసనలతో వెదజల్లుతూ, ముందు చెప్పినటువంటి కాశ్య ప్రాకారానికి తామ్ర ప్రాకారము వనము ఉంటుంది. అక్కడ వాతావరణం మొత్తం తామ్ర ప్రాకార వాసనతోటి విరాజిల్లుతూ ఉంటుంది. మనము ముందుగా చెప్పుకున్న తామ్ర ప్రాకారంలో మధ్య ఒక వనము. ఆ వనమును చెప్పుకుంటూ కల్పనూక, కల్పవృక్ష వనము ఉంటుంది. ఆ కల్పవృక్షాలు మొత్తము 5 రకాలు. ఒకటి కల్పము, కల్పవృక్షాలలో అయినటువంటి అమ్మకి చేరువైనటువంటిది, అమ్మ దృష్టికి వచ్చినటువంటిది, అమ్మని స్పర్శిస్తూ ఉండేది కల్పవృక్షాలలో 5 చెప్పబడుతున్నాయి పేర్లు కల్పవృక్షాలలో. 1 మందారము, 2 హరిచందనము, 3 పారిజాతము. ఇంకా పారిజాతములో ఆహ్, కల్పవృక్షాలలో ఇంకా 3 పారిజాత వృక్షాలు రకాలుగా చెప్పబడ్డది. ఆ లోకంలో ఉంటే మనకి ఏం కనబడుతుంది అంటే, ఏవండి ఈ లోకంలో గూడా ఉన్నాయి కదా! ఆ లోకంలో ఏం కనబడుతున్నాయి మనకి అని అంటే ఒక్కసారి ఊహించుకుందాం. వనానంలో నడుస్తూ మందారాలు వికసించి అనేక రంగులతో పుప్పుడి రాలుతూ అందులో నుంచి అమ్మ నుంచి వచ్చిన శ్వాస సుగంధాలతోటి వినబడుతూ మన ముక్కు పుటాలకి వస్తూ ఉంటే జీవంతో కూడి అమ్మ చెయ్యి పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటే ఆ వాసనని అనుభవిస్తూ ఒక్కొక్క కోణం నుంచి ఒక్కొక్క కోణానికి నడిచి వెళుతూ ఉంటే ఆ సువాసనకి మైపరిచిపోయి అమ్మని ఆస్వాదిస్తూ, అమ్మ యొక్క రూపము ప్రతి పుష్పంలో గూడా కనిపిస్తూ ఉంటే, ఆ దృష్టిని గోచరించుకుంటూ, "అమ్మా! నా కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నయ్యో కదూ! నీ వనంలో ఉన్న ప్రతి పుష్పంలో నిన్ను నేను దర్శించుకుంటాను, కుంటున్నాను" అని ఊహించుకుంటూ ఉండటమే భావన. అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. నువ్వు ఏదైతే భావన చేస్తావో, అక్కడ ఆ వనంలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటిని దివ్యలోకాలు అని చింతన చెయ్యాలి. ఆ దివ్యలోకాలకి మళ్ళీ, మళ్ళీ మనం మధ్యలోకాలకి రాము కదా! మర్త్యలోకానికి రాము. ఎందుకు? ఆ దివ్యలోకాల్లోకి వెళ్ళి హాయిగా ఉండిపోతాం కాబట్టి. అటువంటి